రావాలా, మీరు ప్రజల తరఫున మాట్లాడాలని కోరుకుంటున్నాను. రైట్ మహేష్ గారు, మళ్ళీ వస్తాను. మనతోటి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి, అలాగే మీ ప్రైమ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎన్నికల ముందు వరకు వైనాట్ 175 అంటూ మాట్లాడి శబదాలు చేసి మీసాలు తిప్పినటువంటి మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తా ఉన్నారు. సో బాధ అనిపిస్తుందా? మాట్లాడింది నేను విన్నానండి, మళ్ళీ మీరు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది మేమేదో వాళ్ళ దగ్గర దేవరించుకోవట్లేదండి, వాళ్ళ దగ్గర నుంచి దేహి అని అడగట్లేదు, హక్కుగా అడుగుతున్నాం. జనసేన వాళ్ళు కానీ అక్కడ ఉన్న అనలిస్ట్ విక్రమ్ పూలే అన్న కూడా జాగ్రత్తగా గమనించాలి. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఉంటాయండి. 1957 లో వచ్చినటువంటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో అన్నే చెప్పాడు క్లియర్, ఎక్కడా మెన్షన్ చేయలేదు యాక్ట్ నెంబర్. దాన్ని ఎప్పుడు అమెండ్ చేశారు తెలుసా అన్న? 2007 లో అమెండ్ చేశారు. 2007 లో 12B అమెండ్ చేస్తే 12B లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటో తెలుసా అన్న? నాకు తెలిసి మన మెరుపుల మహేష్ అన్నకి ఇంగ్లీష్ బాగా వస్తుంది, అలాగే అన్నకు కూడా బాగా వస్తుంది అనుకుంటా. చూడండి అన్న, దానికి క్లియర్ గా దాన్ని ఉటంకిస్తూ వికీపీడియాలో కూడా ఒక ఆర్టికల్ ఉంటుంది. ఏముంటుందంటే, ఏ సింగిల్ పార్టీ హ్యాస్ టు మీట్ ద 10%, బాగా వినండి, సీట్ క్రైటీరియా, నాట్ అన్ అలయన్స్. మెనీ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ లెజిస్లేచర్స్ also follows the 10% rule, while the rest of them prefer single largest opposition party according to the rules of their respective houses. Bagana their respective houses anna dantlo, but according to the section 12B of payments of salaries, allowances, provisions of disqualification of MLAs in AP Legislative Assembly Act, 10% of MLAs not required to be recognized as a leader of opposition or official opposition party. దాంట్లో క్లియర్ గా 12 మెన్షన్ చేశారంటే, ఏదైతే గవర్నమెంట్ లో ఉన్న పార్టీ కాకుండా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, అలయన్స్ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, 2 పార్టీలు ఉన్నాయనుకోండి, 2 పార్టీలకి సింగిల్ నెంబర్ వస్తే, ఒకే నెంబర్ వస్తే స్పీకర్ ఏదో పార్టీని ఎన్నుకోవచ్చు అపోజిషన్ గా. లేకపోతే ఒకే పార్టీ ఉంటే గ్రేటర్ నెంబర్, ఎక్కడ 10% అని రాయలేదండి, గ్రేటర్ నెంబర్ అకార్డింగ్ టు ఏపీ అసెంబ్లీ ప్రొసీడింగ్స్. అది ఎక్కడ 10% మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయలేదు 10% ఎలా తీసుకొస్తారు? ఇంకో విషయం మీరు మాట్లాడారు కేజ్రీవాల్ గారిది. 2015 సాంప్రదాయాలు కూడా గౌరవించారు మనం. 2015 ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లకు గాను 67 ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే 3 మాత్రమే కేవలం బీజేపీకి వచ్చింది. కానీ అక్కడ విజయేందర్ గుప్తాకి ఆప్ పార్టీ నుంచి స్పీకర్ గా ఎన్నికైనటువంటి రామ్ నివాస్ గోయల్ ఎందుకని చెప్పించారండి? ఇక ఏపీ గారికే వచ్చేయండి, ఏపీ దగ్గరికే వచ్చేయండి సార్, మన ఏపీకే వద్దాం మనం. 1955 నుంచి 62 వరకు పుచ్చలపల్లి సుందరయ్య గారు 10% సీట్లతో అయ్యారా? 10% సీట్లతో ప్రతిపక్ష లీడర్ గా ఉన్నాడా? లేదు. మీరు చెప్పిన లెక్క ప్రకారం తీసుకుందాం. ఇకపోతే 60 to 67 మధ్యలో తరిమల నాగిరెడ్డి గారు, 62 to 67 మధ్యలో, ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచే. తర్వాత ఆయన 72కు వచ్చేసారు. 72లో గౌతు లచ్చన్న గారు స్వతంత్ర పార్టీ నుంచి 51 సీట్లు గెలిచారు. మేము కాదనట్లా. కానీ ఏదైతే పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ తరిమల నాగిరెడ్డి గారు కానీ ఎట్లా వచ్చాయండి? 10% సీట్స్ వచ్చాయా సార్? 55లో 15 సీట్లు వచ్చాయండి అవుట్ ఆఫ్ 196. అలాగే 57లో 301 సీట్లకు కానీ 22 సీట్లు వచ్చాయండి. మరి పుచ్చలపల్లి సుందరయ్య గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదా? ఇది హక్కు అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకోవడం హక్కు. ఆ హక్కుని ఇప్పటి ప్రభుత్వం, ఈ హౌస్, ఈ స్పీకర్ గారు దాన్ని కాల రాస్తున్నారు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టులో తీర్పు వస్తుంది. తీర్పు అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందని కాదు, మా హక్కుగానే వస్తుందని మా అడగడంలో కూడా తప్పేంటి? దాని మీద కూడా చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఇది తప్పండి. కొన్ని ఛానల్స్ అయితే మరీ దారుణం సార్, కొన్ని ఛానల్స్ లో మరీ దారుణం పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళొచ్చారు, వీళ్ళే ట్రయల్స్ నడిపిస్తారండి, తీర్పులు కూడా వీళ్ళే ఇచ్చేస్తారు. తీర్పులు కూడా టీవీ ఛానల్స్ ఇచ్చే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి సార్. ఎప్పటి నుంచో జరుగుతుంది కదా ఇది. సరే సార్, తీర్పులు కూడా మీడియా ఛానల్స్ ఇచ్చే స్థాయికి ఏపీలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి సార్. దాన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు సార్. ఎస్పెషల్లీ నేను మెరుపుల మహేష్ అడుగుతున్నా, ఏపీ అసెంబ్లీ
ప్రివిలేజెస్ లో ఎక్కడైనా సరే 10% అని మెన్షన్ చేసిందా? 10% అక్కర్లేదని మెన్షన్ చేసింది. గ్రేటర్ నెంబర్ చాలు అని చెప్పింది. గ్రేటర్ నెంబర్ చాలు అనేది నేను చూపిస్తాం. కానీ 10% అని మెన్షన్ చేసింది ఎక్కడైనా అసెంబ్లీలో జనసేన పార్టీ నుంచి అయినా కానీ, లేకపోతే మన విక్రమ్ పూలే గారు కానీ చూపించగలరా? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఒక 2 నిమిషాలు మీ దగ్గరకు వస్తాను సార్. మీరు దయచేసి మీ టర్మ్ అన్న. సో ఇట్లా విక్రమ్ పూలే అన్న మాట్లాడుతూ లేని హక్కుల కోసం న్యాయ పోరాటం. ఎస్ విక్రమ్ పూలే గారు, మేము లేని హక్కుల కోసం న్యాయ పోరాటం చేయట్లా, ఉన్న హక్కుల కోసం మాత్రమే న్యాయ పోరాటం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వెనకలు కూర్చోబెడతారు, నన్ను ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టాలని ఏ మీడియా సమావేశంలో చెప్పలేదే? మీకే మీరు దాన్ని ఇప్పుడు ఆయన ఎందుకు ప్రతిపక్ష ఇలా శ్వేతపత్రాలని చెప్పేసి, శ్వేతపత్రాలని ఫేక్ పేపర్లతో అసెంబ్లీలో ఒక టైప్ ఆఫ్ అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఈ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని తిప్పి కొట్టాలి అంటే అపోజిషన్ అయితేనే మాకు టైం దొరుకుతుంది, అపోజిషన్ గా మాకు సమయం హక్కుగా వస్తుంది, మేము మాట్లాడగలం. అలా కాకుండా మీరు మాట్లాడుకుంటూ అక్కడ కూర్చోబెట్టి 5 minutes టైం ఇస్తే ఏం సరిపోతుంది? అందుకే మేము పత్రికా ముఖంగా మాట్లాడతాం, మీడియా ముఖంగా మాట్లాడతాం, ఎండగడతాం, ప్రజల్లోకి వెళ్తామని చెప్పాం. వెరీ క్లియర్ గా కేటగారికల్ గా చెప్పాం. దాన్ని వీళ్ళకి నచ్చినట్టుగా అన్వయించుకుంటే ఎవరు మాత్రం సమాధానం చెప్తాం? ఎస్ అడుగుతారు, ఏ రాష్ట్రంలో జరగలేదు అని చెప్పేసి, ఏ రాష్ట్రంలో అంట నాకు తెలిసి ఏ రాష్ట్రంలో జరగలేదు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఢిల్లీలో జరిగింది ఏంటండి? 70 సీట్లకు కానీ 3 సీట్లు వస్తే బీజేపీకి, 70 సీట్లకు కానీ 3 సీట్లు వస్తే బీజేపీకి ఎందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు? ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకు ఇచ్చారు? కొన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి 10% రిక్వైర్మెంట్ లేదు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసింది. అలాంటి లెజిస్లేచర్ అసెంబ్లీలో ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకటండి. చూడండి క్లియర్ గా, రూల్ బుక్ చదవండి మీరు క్లియర్ గా. చదివిన తర్వాత మీరు ఒక ప్రొసీడింగ్ రండి. 10% ఉంది అని చెప్పి ఏదైతే విక్రమ్ పూలే అన్న కానీ మెరుపుల మహేష్ గారు కానీ చూపించండి. 10% అక్కర్లేదు అని చెప్పి నేను చూపిస్తాను. విక్రమ్ గారు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పింది ఒక ఆర్గ్యుమెంట్ అంటే, ఇప్పుడు ప్రతి అంశానికి ఇప్పుడు కోర్టులో కూడా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ ఆర్గ్యుమెంట్ బేస్ చేసుకొని వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినిపిస్తారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేసుకొని ఈ ఆర్గ్యుమెంట్ వినిపిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యాజ్ ఫార్ యాజ్ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేటివ్ ఇది కానీ అసెంబ్లీ కానీ వాళ్ళ స్పీకర్కి డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయండి. నేను అందుకని మీకు ముందు చెప్పాను. ఇప్పుడు ఇది ఎప్పుడు ఈ చర్చ ఇప్పుడు వీరందరూ మన ప్యానల్లో ఉన్న ఇద్దరు కూడా మాట్లాడిందంతా ఏంటంటే, ఎప్పుడు ఏ సందర్భంగా వచ్చింది అని అంటే కూడా నేను చెప్పాను, 2019లో కాంగ్రెస్ పార్టీకి అక్కడ లోక్సభలో ఇవ్వాలా వద్దా అన్నప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా, వైసీపీ నాయకులు చెప్పినట్టుగా, ఆ రోజు ఆప్ గవర్నమెంట్ 3 ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఇచ్చారు అని అంటే అది స్పీకర్ డిస్క్రిషన్. అదేమి ఒక నిబంధన కాదు, అక్కడ ఒక కన్వెన్షన్ కాదు. సరే, అది ఒక కన్వెన్షన్గా చేసుకొని అడగచ్చు, ఒక కన్వెన్షన్ ఉంది కాబట్టి అక్కడ ఏదో ఇచ్చారు కాబట్టి అనొచ్చు. కానీ అక్కడ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపక్షం ఉండాలి, మిగతా ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళు ఇచ్చారు, ఆప్ గవర్నమెంట్ ఇచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది ఎప్పుడు వచ్చింది? ఈ 10% లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది ఒక చట్టం చేసినటువంటి దాని మీద వచ్చింది. చట్టం ఎప్పుడు కూడా పార్లమెంటుని కానివ్వండి, అసెంబ్లీని కానివ్వండి అది నిర్దేశించలేదు. ఎందుకంటే పార్లమెంట్లో చేసినటువంటి అంటే రాజ్యాంగబద్ధంగా వీళ్ళ అంటే బాధ్యతలు ఉంటాయి, స్పీకర్కి కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు. అంతేగాని ఒక చట్టం చేసినటువంటి పని, ఆ చట్టాన్ని పట్టుకొని మీరు ఈ విధంగా వ్యవహరించాలని స్పీకర్స్ని నిర్దేశించడం అనేది జరగదు. అది అక్కడ ఏంటంటే శాలరీస్ యాక్ట్ అనే దాని మీద 1957లో వచ్చింది. ఇది 47 నుంచి మనకి 52 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఫస్ట్ పార్లమెంట్ మనకి ఏర్పడింది 52లో ఏర్పడింది. మనందరికీ తెలుసు 56లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ అందుకనే నేను ఏం చెప్పానంటే,
ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇవ్వాలా వద్దా, ఓకే, ఇవ్వాలని అంటే ఏంటి ఆర్గ్యుమెంట్, వద్దు అంటే ఏంటి ఆర్గ్యుమెంట్ అనే దాని మీద స్పీకర్ డిస్క్రిషన్ అండి. స్పీకర్ని ఎవరు కూడా, కోర్టులు కూడా వాళ్ళు నిర్ణయించలేవు. ఇవాళ మనకి చిన్న ఉదాహరణ, ఫిరాయింపులు ఉన్నాయి. ఫిరాయింపుల మీద ఏం చేస్తుంది, ఫిరాయింపుల మీద కోర్టుకి వెళ్తున్నారు. ఫిరాయింపుల మీద కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే, కోర్టులు కొన్ని సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో స్పీకర్కి ఏం చెప్తారంటే దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్తారు తప్ప వాళ్ళని మీరు అనర్హులుగా గుర్తించండి అని చెప్పినటువంటి సందర్భాలు లేవు. కానీ ఒక ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లో అట్లాంటివి జరిగినాయి. ఇక్కడ కూడా మనం ఇప్పుడు వారు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెంట ఆన్ రికార్డ్ ఏమని చెప్పారంటే, ప్రతిపక్ష హోదా ఉంటే మనం ముందు సీట్లో కూర్చోవచ్చు, అదే విధంగా మాట్లాడే అవకాశం. ఇంకోటి కూడా నేను చెప్తున్నా, ఇవాళ జయప్రకాష్ నారాయణ గారు ఒకటే ఉండేవాడు లోక్సత్తా. ఆయనకు కూడా ఏదైనా బడ్జెట్ కావచ్చు, లేదా గవర్నర్ గారి ప్రసంగం కావచ్చు, షార్ట్ డిస్కషన్స్ కావచ్చు, వీటిలో సముచితమైనటువంటి సమయం ఇస్తారండి. అంతే తప్ప వాళ్ళకి ఏమి సమయం ఏదో 5 నిమిషాలు అద్భుతమైనటువంటి ప్రసంగం చేసేవారు అసెంబ్లీలో. అదే అందువల్ల ఇది కేవలం ఏంటంటే దీనిని ఒక ఇష్యూ చేశారు. ఒకటి మంచిదే, వాళ్ళ కోర్టుకి వెళ్ళటం అనేటువంటిది మంచిదే. కోర్టు వర్సెస్ అసెంబ్లీ జరుగుతుంది, దాని నుంచి ఏమొస్తుంది అవుట్కమ్ అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తారు, ఫైనల్ గా కోర్టు ఏం చెప్తుంది అనేది కూడా చేయాలి. అంతే తప్ప ఇది తప్పు అది తప్పు, నేను అందుకే చెప్పాను, నేను కోర్టుకి వెళ్ళటం తప్పని నేను అనలేదు. అది మీరు గమనించాలి. కోర్టుకి వెళ్ళారు, ఆయనకున్నటువంటి రైట్ కాబట్టి ఆయనకి వెళ్ళారు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు అంతిమంగా దానిని గౌరవించాలనేటువంటిది మనం